వస్తున్నాయి. దీని వెనుక ఉన్న అసలు కారణం అగ్రరాజ్యం అమెరికా సహా యూరోపియన్ దేశాల ఆంక్షలే అసలు కారణం. యుక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై అణుప్రయోగాల కారణంగా ఇరాన్పై అమెరికా, ఐరోపా దేశాలు కఠినమైన ఆంక్షలు విధించాయి. ఆ దేశాల నుండి చమురును కొనకూడదని, వారి నౌకలకు బీమా కల్పించకూడదని ఆంక్షలు పెట్టాయి. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే వారి ఉద్దేశం. కానీ ఇక్కడే ఆ దేశాలు ఒక తెలివైన ఎత్తుగడ వేశాయి. తమ చమురును ప్రపంచానికి అమ్మడానికి, యుద్ధానికి అవసరమైన డబ్బు సమకూర్చుకోవడానికి ఈ నీడ నౌకలను తెరపైకి తెచ్చాయి. ఇవి పాతబడిన, తుప్పుపట్టిన భారీ ట్యాంకర్లు. వీటిని బినామీ పేర్లతో కొనుగోలు చేసి రహస్యంగా సముద్రంలోకి వదులుతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా సముద్రం అలల మాటున ఈ నౌకలు చమురును రవాణా చేస్తూ అగ్రరాజ్యాల ఆంక్షలను తుంగలో తొక్కుతున్నాయి. ప్రపంచం మొత్తం నిఘా పెట్టినా, ఉపగ్రహాలతో గమనిస్తూ ఉన్నా ఈ నౌకలు ఎలా తప్పించుకుంటున్నాయో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నిజానికి అదొక పగడ్బందీ వ్యూహం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నౌక ఎక్కడుందో తెలియడానికి ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, ఏఐఎస్ అనే పరికరం ఉంటుంది.